సో ఫ్రెండ్స్, టెక్ చంద్ర మళ్ళీ మీతో ఒక కొత్త వీడియోతో మీకు అయితే వచ్చేసాను. సో ఈసారి కొంచెం లేట్ అయింది వీడియో రావడానికి, ఎందుకంటే కొంచెం ఈ కోవిడ్లో కొత్త ఫోన్తోకి ప్రాసెస్ కొంచెం టైం అయితే పట్టింది. ఇప్పటి నుంచి మ్యాక్సిమం వీక్లీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది నా సైడ్ నుంచి, ఇది మీకు నా ప్రామిస్ అయితే ఉంది. సో ఇవాళ మనం అన్బాక్స్ చేయబోయే మొబైల్ ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం, తర్వాత ఫాస్ట్గా దీని రివ్యూ కూడా ఇస్తాను మీకు ఇదే వీడియోలో. సో ఫస్ట్ ఇవాళ మనం అన్బాక్స్ చేయబోయేది రియల్మీ 6i. ఇది ఆల్రెడీ నేను అన్బాక్స్ చేశాను అండ్ ఆల్మోస్ట్ 2-3 months నుంచి ఇది వాడుతున్నాను. సో మీకు అన్బాక్సింగ్ నుంచి మొత్తం A to Z సెటప్ అయితే నేను చూపిస్తాను. ఇది ఆ ప్రైస్ వర్త్లో మీకు వర్తా కాదా, ఇది కొనొచ్చా లేదా, నేను అది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. సో చూడొచ్చు, ఇది రియల్మీ 6i. దీంట్లో 6i మీకు చూడొచ్చు, ఫ్రంట్లో బ్రాండింగ్ అయితే ఉంది రియల్మీ 6i నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్. ఇదైతే మీకు ఫ్రంట్ సైడ్ బాక్స్లో అయితే ఉంటుంది. పైన ఇది రియల్మీ లోగో అని మీరు చెప్పొచ్చు, ఇది రియల్మీ లోగో చూడొచ్చు మీరు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి రియల్మీ 6i అని బ్రాండింగ్ అయితే ఉంది. సీల్ అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి సీల్ బ్రేక్ అయింది. అండ్ రియల్మీ 6i చూడొచ్చు, రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో అయితే మీకు రియల్మీ 6i బ్రాండింగ్ ఉంది. అండ్ కింద చూసుకుంటే మీకు స్క్రీన్ సైజ్ అయితే ఇచ్చారు, కెమెరా మెగాపిక్సెల్ అన్నీ ఇచ్చారు. మీకు ఇది 48 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. దీనికి మీకు 6iకి 6కి కంపేర్ చేస్తే 6 నెక్స్ట్ వర్షన్ ఇదని చెప్పొచ్చు, అంటే 6 స్మాలర్ వర్షన్ 6i అని అయితే చెప్పొచ్చు. 6లో మీకు 6iలో డిఫరెన్స్ ఏంటంటే 6లో మీకు 64 MP కెమెరా వస్తుంది మెయిన్ కెమెరా, ఇది 48 MP ఉంటుంది. అదొక డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ రెండు ఫోన్స్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇది వూక్ ఛార్జ్ మీకు చూడొచ్చు, రియల్మీ మీరు ఏ ఫోన్ తీసుకున్నా వూక్ ఛార్జర్ అయితే మీకు మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాడు. వూక్ ఛార్జర్ చాలా ఫాస్ట్ ఉంటుంది, వితిన్ మినిట్స్లో మన ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ 6 వచ్చేసి మీకు ఇంకోటి ఏంటంటే రెండు ఫోన్స్ 30W సపోర్ట్ చేస్తాయని చెప్పాను కదా, 30W సపోర్ట్ చేస్తాయి. కానీ మీకు 6లో వచ్చేసి ఇన్బిల్ట్ 30W ఛార్జర్ అయితే 6లో ఇన్బిల్ట్ ఇస్తాడు, బాక్స్లో ఇస్తాడు. అండ్ 6iలో మాత్రం మీకు 20W ఇన్బాక్స్ ఛార్జర్ అయితే వస్తుంది. ఇన్ ద బాక్స్ ఛార్జర్ అయితే మీరు 30W కావాలనుకుంటే 30W బ్రిక్ మీకు సపరేట్గా దొరుకుతుంది రియల్మీ స్టోర్లో, ఆన్లైన్లో కానీ మీకు ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూడొచ్చు, మీకు అన్ని దీని ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇది ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా. డిస్ప్లేలోనే మీకు ఒక సైడ్లో ఒక పంచ్ హోల్ కెమెరా అనొచ్చు, పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 90Hz స్మూత్ రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ ప్రైస్ వేరియంట్లో మీకు 90Hz అంటే అసలు నిజంగా సూపర్ అని చెప్పాలి. 90Hz మీకు ఇంత అది కూడా చూపిస్తాను. 60Hzకి 90Hzకి మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. 90Hz ఎంత స్మూత్ ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 48 MP క్వాడ్ కెమెరా. ఇందులో మొత్తం 4 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 48 MP అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP కెమెరా ఉంటుంది. థర్డ్ అండ్ ఫోర్త్ రెండు 2 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఇందులో ఒకటి సపరేట్గా బ్లాక్ అండ్ వైట్ లెన్స్ ఒకటి ఇచ్చాడు. మీకు ఒక కెమెరా డెడికేట్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఒక సపరేట్ డెడికేట్ కెమెరా అయితే మీకు ఫోన్తో పాటు ఇచ్చారు. అండ్ చూడొచ్చు, ఇది బాక్స్ వచ్చినవి. సో ఇప్పుడు మనం బాక్స్ ఓవర్వ్యూ అయితే చూసాము, ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. సో ఓకే, ఇది చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి వెల్కమ్ టు రియల్మీ ఫ్యామిలీ అని అయితే ఉంది. రియల్మీ ఫ్యామిలీకి మనకైతే వెల్కమ్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఓకే, ఇందులో కేసు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూడొచ్చు, మీకు సింథటిక్ కేసు. నార్మల్గా ఇప్పుడు వచ్చే ప్రతి ఫోన్లో మ్యాక్సిమం మీకు కేసు అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు వాళ్ళ తరఫు నుంచి. ఇది కేసు అయితే క్వాలిటీ చాలా బాగుందని చెప్పొచ్చు. ఇది రబ్బర్ ఫినిష్, సింథటిక్, చాలా బాగుంది. పౌచ్ అయితే పౌచ్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకు వచ్చేసి ఫోన్ ఉంది, ఫోన్ ఇలా ఉంది చూడొచ్చు మీరు. అండ్ ఫోన్ వెనకాల వచ్చేసి ఫోన్ చూస్తే మనకు గ్లాస్ బాడీ అని అయితే అనిపిస్తుంది, కానీ కాదు. ఇది
ప్లాస్టిక్ బ్యాక్ వస్తుంది. సో చూడొచ్చు కెమెరా సెటప్, క్వాడ్ కెమెరా సెటప్ ఇక్కడ వస్తుంది అండ్ డ్యూయల్ ఫ్లాష్ వస్తుంది మీకు. రియల్మీ బ్రాండింగ్ ఇక్కడ వస్తుంది. ప్రతి రియల్మీ ఫోన్కి ఇప్పుడు రియల్మీ బ్రాండింగ్ అయితే ఇక్కడే వస్తుంది. అది ఫోన్ అయితే పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఛార్జర్ చూసుకుంటే మనకు ఈ ఫోన్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు బాక్స్లో 20 వాట్ ఛార్జర్ అయితే ఇంక్లూడ్ చేస్తారు వీళ్ళు. చూడొచ్చు మీకు మ్యాక్సిమం రియల్మీలో 65 వాట్ కూడా కొత్తగా తీసుకుని అయితే రాబోతున్నారు. మ్యాక్సిమం దాని బ్రిక్స్ కూడా అన్నీ ఇలాగే ఉంటాయి మ్యాక్సిమం. చూడొచ్చు అండ్ చూడొచ్చు మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని ఒక. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది టైప్ సి కేబుల్, దీనికి కూడా ఎల్లో కలర్ ఫినిషింగ్ అయితే ఇస్తారు లోపల. ఇది మీకు రియల్మీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వూక్ ఛార్జర్ అంటారు దీన్ని. చూడొచ్చు మీకు వూక్ బ్రాండింగ్ అయితే ఉంది. చూడొచ్చు రియల్మీ మీకు వచ్చేవని ఇప్పుడు వూక్ ఛార్జర్స్ వస్తాయి. ఇందులో 2 ఉన్నాయి, వూక్ అండ్ సూపర్ వూక్ అని. మీకు 50 వాట్ నుంచి సూపర్ వూక్ అని అయితే వస్తుంది, 30 వాట్ వరకు వూక్ అని అయితే ఇస్తారు బ్రాండింగ్. రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, జస్ట్ 20 వాట్ డిఫరెన్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు కేబుల్, ఇది సైడ్కి పెట్టేద్దాం. సో ఇప్పుడు ఫోన్ గురించి, ఫోన్ అయితే చూద్దాం. ఫోన్ చూడొచ్చు ఇలా ఉంది. ఫోన్ చూపించాను కదా మీకు, బ్యాక్ ప్లాస్టిక్ ఫినిష్ అని అయితే చెప్పాను. నెక్స్ట్ మీరు టాప్లో వచ్చేసి మీకు ఇయర్ పీస్ అయితే ఇక్కడ టాప్లో చాలా చిన్నగా ఉంటుంది. ఇది మీరు స్క్రీన్ టు బాడీ రేషియో 95% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంది. మీకు బెజిల్స్ కూడా చాలా థిన్గా ఉన్నాయి. చూడవచ్చు మీద అసలు బెజిల్స్ లేవు. ఇక్కడ కింద చాలా చిన్న థిన్ అయితే ఉంది, చిన్న అయితే ఉంది చూడవచ్చు. అండ్ ఓకే, ఇది మీరు ఇంతకుముందు మన బాక్స్లో చూసినట్టు పంచ్ హోల్ డిస్ప్లే, పంచ్ హోల్ కెమెరా అని అయితే దీన్ని అయితే అంటారు. ఎందుకంటే ఇది డిస్ప్లేనే పంచ్ హోల్ లాగా, డిస్ప్లేలోనే కెమెరా పంచ్ చేసిన హోల్ లాగా వస్తుంది. సో పంచ్ హోల్ కెమెరా అంటారు దీన్ని. ఇది పంచ్ హోల్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ సో ఇప్పుడు ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూసుకుందాం. మీకు టాప్లో అయితే స్పీకర్ వస్తుంది. టాప్లో మనకు అన్ని ఫోన్స్లో వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, కానీ ఈసారి ఇదైతే రిమూవ్ చేశారు. ఇది ఒక వియర్డ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓకే, మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇక్కడ వస్తుంది. మీకు ఇక్కడ పవర్ బటన్ అండ్ అదే పవర్ బటన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్లా కూడా వర్క్ చేస్తుంది. అది నేను మీకు చూపిస్తాను. ఫింగర్ ప్రింట్ సైడ్లో ఇచ్చారు. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, ఛార్జింగ్ పోర్ట్, మైక్ అండ్ 3.5mm జాక్. ఎగ్జాక్ట్లీ నైస్. ఇదైతే మనకు ఒక మంచి అప్డేట్ అని అయితే అనుకోవచ్చు. ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం ఫోన్స్లో 3.5mm జాక్ అయితే రిమూవ్ చేస్తున్నారు. మీకు డైరెక్ట్ టైప్ సితోనే ఎక్స్టెండ్ చేసుకొని ఇయర్ ఫోన్స్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈసారి అయితే ఇది మంచి అప్డేట్ అని చెప్పొచ్చు రియల్మీ నుంచి. గుడ్ రియల్మీ. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి అండ్ సిమ్ ట్రే అయితే ఉంది. వాల్యూమ్ రాకర్స్ అప్ అండ్ డౌన్ అండ్ సిమ్ ట్రే అయితే ఉంది. సిమ్ ట్రే మనము ఎజెక్ట్ చేసి అయితే నేను మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు. మీకు ఇప్పుడు సిమ్ ట్రే అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సారీ, ఇదైతే నేను బాక్స్లో మనకు వచ్చింది పౌచ్తో పాటే బాక్స్లో సిమ్ ఎజెక్షన్ టూల్ అయితే ఇచ్చారు. నేను చూపించడానికి మిస్ అయ్యాను. చూడొచ్చు సిమ్ ఎజెక్షన్ టూల్. అండ్ ఇప్పుడు సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. బై గాడ్స్ గ్రేస్ ఇది ట్రిపుల్ స్లాటే అని నేనైతే అనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు ట్రిపుల్ స్లాటే ఇస్తున్నారు రియల్మీలో. యా ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. మీరు చూడొచ్చు ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్స్ ఒక మైక్రో ఎస్డి కార్డ్ అయితే మీరు వేసుకోవచ్చు. డెడికేటెడ్ సపరేట్ మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ అయితే మీకు ఇచ్చారు. ఇది ఒక మంచి ఫీచర్ అనేది చెప్పొచ్చు. మీకు మీరు మైక్రో ఎస్డి కార్డ్ వేసుకొని 256 GB వరకు మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో అది ఒక మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫోన్ ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూసాము. ఇప్పుడు ఫోన్ ఒక్కసారి ఫోన్లో పవర్ ఉందేమో చూద్దాము. ఫోన్ స్విచ్ ఆన్ చేసి అయితే చూద్దాము. యా ఫోన్లో పవర్ అయితే ఉంది.
చూడొచ్చు. ఫస్ట్ రియల్మీ బ్రాండింగ్ అయితే వచ్చింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే వచ్చింది. ఇది బూటప్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇది బూటప్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. చూడొచ్చు రియల్మీ అని పడింది. సో ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఫాస్ట్గా దీని ఫీచర్స్ అయితే మనం చూద్దాము. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు చూడొచ్చు చాలా స్మూత్గా ఉంటుంది. మీరు 60 Hz నార్మల్ ఫోన్స్లో ఏ ఫోన్లో అయినా మీకు వచ్చేది 60 Hz డిస్ప్లే, ఎంత అమోల్డ్ అయినా కానీ. సామ్సంగ్లో మీకు 90 Hz డిస్ప్లే సామ్సంగ్లో కూడా ఉంది, కానీ హై అండ్ ఫోన్స్లో అయితే ఉంది. మీకు సామ్సంగ్ నార్మల్ M31 ఇప్పుడు వచ్చే మిడ్ రేంజ్ ఫోన్లు అన్నింటిలో మ్యాక్సిమం మీకు మిడ్ రేంజ్ ఫోన్స్లో 60 Hz డిస్ప్లే అయితే వస్తుంది. ఇది 90 Hz డిస్ప్లే. మీరు చూడొచ్చు చాలా స్మూత్గా అయితే ఉంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఫ్యూచర్ కూడా డోకా లేకుండా ఫాస్ట్గా రన్ అవుతుంది మొబైల్. అండ్ ఒక్కసారి దీని వ్యూ చూసుకుందాము. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి దీని గురించి అయితే చూద్దాము. మీరు చూడవచ్చు ఇక్కడ రియల్మీ 6i అని అవుతుంది. ఇది రియల్మీ UI 1.0 మీద ఆండ్రాయిడ్ 10 బేస్ మీద రన్ అవుతుంది. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్. ఇది వచ్చేసి ఆక్టాకోర్ ప్రాసెసర్ మీకు వచ్చేసి ఇదైతే మీరు చూడొచ్చు. మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ చాలా స్మూత్ అయితే ఉంటుంది. ప్లస్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఎన్ని యాప్స్ అయినా రన్ చేసుకోవచ్చు. మీకు 6GB ర్యామ్ వేరియంట్ నా దగ్గర ఉన్నది. చూడొచ్చు మీరు 6GB ర్యామ్ అక్కడైతే రాసింది. మీకు 64GBలో 45GB అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే మీకు ఫ్రీగా వస్తుంది స్పేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు ఇందులో తొందరగా ఈ మంత్లో రియల్మీ UI 2.0 అప్డేట్ అయితే వస్తుంది విత్ ఆండ్రాయిడ్ వర్షన్ 11 అని రియల్మీ అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. రియల్మీ అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు, రూమర్స్ అయితే వస్తున్నాయి, మరి చూడాలి. సో ఇది అబౌట్ ఫోన్. సో మీరైతే చూడొచ్చు ఇందులో మీకు ప్రాసెసర్ వచ్చేసి హీలియోస్ G90T ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. ఇది మీకు మీడియాటెక్ ప్రాసెసర్. మీడియాటెక్లో మీకు గేమింగ్లో 2 ప్రాసెసర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతం, మీడియాటెక్ అండ్ స్నాప్డ్రాగన్. ఈ 2 కాంపిటీషన్లో అయితే ఉన్నాయి. ఇది మీడియాటెక్ G90T మీడియాటెక్లో ఒక ఫ్లాగ్షిప్, వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్. ఇది మెయిన్లీ గేమ్ కోసం అయితే వీళ్ళు ఈ ప్రాసెసర్ తీసుకొచ్చారు. G90T, G అంటే గేమింగ్ వస్తుంది. సో G90T మీకు గేమింగ్ ప్రాసెసర్, ప్యూర్లీ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉండి రెగ్యులర్ యూసేజ్ కానీ గేమ్స్ కానీ మీరు గేమ్స్ కూడా హై రేట్లో అయితే ఆడవచ్చు, హై ఫ్రేమ్ రేట్లో. మీకు PUBG ఇలాంటి గేమ్స్ అయితే ఈజీగా స్మూత్ అండ్ అల్ట్రాలో హ్యాండిల్ చేస్తుంది. ఇంకా వేరే కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటివి అయితే మీరు మీడియం సెట్టింగ్స్లో ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు కొన్ని మొబైల్స్లో మీడియాటెక్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి, కానీ కొన్ని మీడియాటెక్ ప్రాసెసర్స్ P సిరీస్లో వస్తున్నాయి. అవైతే కొంచెం ఓల్డ్ ప్రాసెసర్స్ అని చెప్పొచ్చు. నార్మల్ అవి పాత ప్రాసెసర్సే. G సిరీస్ ప్రాసెసర్స్ అయితే ఇప్పుడు కొత్తగా గేమింగ్ కోసం అయితే మీకు తీసుకొచ్చింది. ఈ G సిరీస్ అయితే మీకు స్నాప్డ్రాగన్ సిరీస్తో కాంపిటీషన్ అయితే అవుతున్నాయి. P సిరీస్ అంటే అవి చాలా ఓల్డ్ అనొచ్చు, అవి మనం ప్రిఫర్ అయితే చేయొద్దు. ఈ జనరేషన్లో మనకి యూజ్ అయితే రావు, గేమింగ్ అయితే అసలు యూజ్ రావు. మీకు గేమింగ్ అయితే బెస్ట్ G సిరీస్లో G90T ఒకటే. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు రియల్మీ 6i బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ కూడా ఇంటర్నల్ ఆడియో మైక్రోఫోన్ నుంచి వస్తుంది. సో మీరు చూడొచ్చు స్టెబిలిటీ కానీ 48 మెగాపిక్సెల్ కెమెరా 4Kలో రికార్డ్ చేస్తున్నాను. 4K 30 FPS వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. 4K 60 FPS అయితే ఈ బడ్జెట్ రేంజ్లో వీళ్ళు ఇవ్వలేదు.
సో సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రియల్మీ 6i. ఇది నేను 16 మెగా పిక్సెల్ కెమెరా. ఇది మ్యాక్సిమం ఫ్రంట్ 1080p వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 1080pలో పెట్టాను, మీరు చూడొచ్చు. ఫస్ట్ స్టెబిలైజేషన్ చూడొచ్చు, నడుస్తూ ఉన్నాను చూడొచ్చు. స్టెబిలైజేషన్ అయితే మీరు చూడొచ్చు, నడుస్తున్నాను. క్లారిటీ కూడా మీరు చూడొచ్చు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇప్పుడు గేమింగ్ టెస్ట్ చేద్దాము. ఫస్ట్ కాల్ ఆఫ్ డ్యూటీ నేనైతే ఆన్ చేస్తున్నాను. ఇది హీలియోస్ G90T మీకు ఆల్రెడీ చెప్పాను, మీడియాటెక్ ప్రాసెసర్, వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ ఇన్ మీడియాటెక్. G90Tలో G అంటే గేమింగ్ అన్నమాట. సో G90 గేమింగ్ 90T అనొచ్చు. సింపుల్గా G90T అని పిలుస్తారు దాన్ని. గేమింగ్ కోసం స్పెసిఫికల్గా డిజైన్ చేశారు. సో చూడొచ్చు, ఇక్కడ డౌన్లోడ్ అయితే అడుగుతుంది. చూడొచ్చు డౌన్లోడ్ అయితే అయిపోయింది. మీరు కాల్ ఆఫ్ డ్యూటీ మొత్తం హై సెట్టింగ్స్లో అయితే పెట్టాను. చూద్దాం ఎంత దాకా హ్యాండిల్ చేస్తుందో. సో ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు, నేను కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఆడుతున్నాను. ఇది హై సెట్టింగ్స్లో ఉంది, మ్యాక్సిమం సెట్టింగ్స్ అయితే పెట్టాను. ఏ ల్యాగ్ అయితే లేదు, మీరు నోటీస్ చేయొచ్చు. చూడొచ్చు, మీకు పెద్ద ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఏం లేవు. స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది ఇది గేమ్ని. ప్రాసెసర్ పవర్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. చూడొచ్చు మీరు, చాలా స్మూత్గా ఉంది. పైగా 90Hz డిస్ప్లే కాబట్టి మీకు ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. సో ఫ్రెండ్స్ ఇది మీరైతే చూడొచ్చు, Asphalt 9 ఇది గేమ్. ఇది కూడా హై సెట్టింగ్స్లో ఉంది, మ్యాక్సిమం సెట్టింగ్స్లో అయితే నేను పెట్టాను. మీరు గేమ్ ప్లే చూడొచ్చు, ల్యాగ్స్ కానీ ఎక్కడ నోటీస్ చేయలేరు. బటర్ స్మూత్గా ప్లే అయితే అవుతుంది గేమ్, చాలా స్మూత్గా ఉంది. ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ మీరైతే ఇప్పటివరకు గేమింగ్ రివ్యూ అన్నీ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఫైనల్ ఓవరాల్ రివ్యూలో ఇది రియల్మీ 6i మీకు అయితే 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి 4GB ర్యామ్ 64GB రోమ్ అండ్ 6GB ర్యామ్ 64GB రోమ్. మీకు ఒకవేళ హెవీ గేమింగ్ చేస్తాము అనుకుంటే 6GBకి వెళ్ళొచ్చు, లేకపోతే ఓకే నార్మల్ యూసేజ్ నార్మల్ సెట్టింగ్స్లో పెట్టి ఆడతాము, పెద్దగా గేమింగ్ చేయము, జనరల్ యూస్కి అప్పుడప్పుడు గేమింగ్ అంటే మాత్రం 4GB మీకు చాలా ఎక్కువైపోతుంది. సో ఇది నేను మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. ఐ థింక్ 4GBది 12,999 సంథింగ్ ఉన్నట్టుంది, అండ్ 6GBది 13,999 ఉన్నట్టుంది. 1000 ఏమో డిఫరెన్స్ ఉంది, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. అక్కడ మీరైతే డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, అక్కడైతే మీరు చెక్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ రివ్యూ. మీకు ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో మీకు 90Hz మొబైల్ అయితే 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వచ్చే మొబైల్ అయితే ఏది లేదు. ఏ కంపెనీలో ఆ ప్రైస్ రేంజ్లో 90Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. అందువల్లది రియల్మీ ఒకటే. మీకు ఒకవేళ మంచి ఎక్స్పీరియన్స్, స్మూత్ డిస్ప్లే, స్మూత్ పర్ఫార్మెన్స్, మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే రియల్మీకి మీరు ఖచ్చితంగా అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. చూడొచ్చు 90Hzలో మీకు చాలా డిఫరెన్స్ అంటే తెలుస్తుంది. మొబైల్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. సో మీరు కొనాలనుకున్నా చూడాలనుకున్నా లింక్ డిస్క్రిప్షన్లో అయితే నేను వదిలేస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు, కొనొచ్చు. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, బెల్ ఐకాన్, దాన్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. నా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్, ఫ్యూచర్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అయితే వస్తాయి. సో దిస్ ఈజ్ యువర్ టెక్ చంద్ర. థ్యాంక్ యూ.